హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. అందరూ బాగున్నారా అండి? ఈరోజు మనము టిక్కా బిర్యానీ చేసుకుందాము. మనం స్టార్ట్ చేసుకుందాము. బియ్యం వేస్తున్నాను, రైస్ బాస్మతి బియ్యం వేసుకుంటున్నాను. సండే స్పెషల్గా చేసుకుంటున్నాము. సండే ఏదో ఒకటి చేసుకోవాలనుకుంటాం కదా మనము. ఇలా చేస్తున్నాను ఈరోజు. మొత్తం పోసేసుకుందాము. బోడగా 3 కప్పులు అయినాయండి గిలాస్తో. ఇవి కడిగేసి పెట్టుకుంటే మనకి నానుతుంది అనమాట. మనం ఇంకో పని చేసుకోవచ్చు. మనం వేరే పని చేసుకునే వరకు మనకి బియ్యం కూడా నానుతుంది కదా. సింపుల్గా చూపిస్తాను. ఇంత కిచెన్ అంతా గోల ఉంది. మనం బండలు కూడా మనం నీట్గా చేసుకోవచ్చు. బండ నీట్గా చేసుకొని మనం వంట కూడా స్టార్ట్ చేసుకోవచ్చు. ఇవి నానుతాయి కాబట్టి ఫస్ట్ నేను నానబెడుతున్నాను. ఇది కొద్దిగా టైం పడుతుంది కదా, నానాలి కదా, వెంటనే చేస్తే బాగుంటుంది. మళ్ళీ చెంపు ఉంది. ఇవి వేస్ట్ చేయను చెట్లకు, అందుకే ఇది ఇందులో వేస్తున్నాను. చెట్లకు పోసుకోవాలి. మన ఆకుకూరల చెట్లు మనం పెంచుకుంటాం కదా ఇంట్లో, ఆకుకూరలు అవి అందులో పోస్తాను. మళ్ళీ వేరే నీళ్ళు కూడా కలుపుకుంటాను ఇందులో. ఎందుకంటే ఇందులో అంతా పౌడర్ కలుపుతారు కదా, చెట్లకు మంచిగా అనమాట. ఇవి కూడా నేను పోనీయను. ఇవి నానబెట్టేసుకుందాము. ఒక అరగంట సేపు నానితే టైం ఉంటే ఒక గంట సేపు అయినా నానబెట్టుకోవచ్చు. నేను అరగంట సేపు నానబెడుతున్నాను. పక్కన పెట్టేసుకుందాము. ఇది పక్కన పెట్టేసుకుందాము. ఇవి చేపలు తెచ్చామండి కేజీ. ఇది కూడా ఈరోజు సండే, ఎందుకంటే చికెన్ తెచ్చినాము. బోన్లెస్ చికెన్ తెచ్చినాము. బోన్లెస్ చికెన్ హాఫ్ కేజీ, ఇదేమో కేజీ తెచ్చాము. ఇది కడిగి పెట్టానండి. ఫస్ట్ అంతా కడిగి పెట్టాను, క్లీన్గా కడిగి పెట్టాను. ఇది మళ్ళీ సాల్ట్ వేసి ఉప్పు నీళ్ళలో వేసాను. మంచిగా ముక్క కూడా గట్టి పడుతుంది. మళ్ళీ అంతా కొంచెం ఇక అంతా చూడండి, అంత నీట్గా కడిగినాక కూడా ఎంత రెడ్ వచ్చింది. ఇది సాల్ట్ వేస్తే వస్తుంది అనమాట. ఇట్లా ఉప్పు, కారం, అల్లం వెల్లిగడ్డ అంతా కలిపి చూపిస్తాను. గరం మసాలా అన్నీ కలిపి చూపిస్తాను. చికెన్ మసాలా ఇట్లా, ఎందుకంటే ఇది కూడా చేస్తున్నాను. ఇది సపరేట్ వీడియో పెడతానండి. అట్లా ఇవేళనేమో చికెన్ టిక్కా బిర్యానీ చూపిస్తాను. ఇదేమో సపరేట్గా పెట్టేస్తాను. ఇవి మనం కలిపేసుకుందాం అన్నీ ఒక్కొక్కటిగా. చికెన్ కూడా చూపిస్తాను. ఇది చికెన్ అండి. ఇది బోన్లెస్ చికెన్. బాగున్నాయి కదా, ముక్కలు మంచిగా గుర్తిపించాము. పెద్ద పెద్ద ముక్కలు ఉన్నాయి. ఇవి టిక్కా లాగా చేసుకుంటే బాగుంటుంది, అందుకే ఇలా చేస్తున్నా. ఈరోజు ఇది వీడియో అండి. ఈరోజు వీడియో ఇది. అది సపరేట్గా పెట్టేస్తాను. చేపలది సపరేట్గా పెట్టేస్తాను. ఇది కూడా నేను మంచిగా కడుక్కొని ఇందులో సాల్ట్ వేసాను. ఎందుకంటే ముక్క కూడా మంచిగా స్టిఫ్గా ఉంటుంది, గట్టిగా పడుతుంది. మళ్ళీ అంతా మురికి కూడా పోతుంది అనమాట, ఇట్లా కొంచెం అంతా. సరేనా, ఈ పక్కకు పెట్టేసుకుందాము. మనం అల్లం ఎల్లిగడ్డ అనేది పేస్ట్ చేసుకుందాము. నేను ఫ్రెష్గా వేస్తానంటాను కదా, ఇలా దంచేసుకుందాము. నేను అల్లం ముక్క కడిగాను, పొట్టు తీయలేదండి, అట్లనే ఉంచేసాను. ఏం కాదు, బాగానే ఉంటుంది. అల్లం వెల్లిగడ్డ పేస్ట్ చేస్తున్నానండి.
చికెన్ కలిపేసుకుందాం మనం ఇప్పుడు. కారం వేస్తున్నాను, 2 చెంచాలు వేసుకుందాము, తర్వాత చూద్దాము. కొద్దిగా అంత అల్లం వెల్లిగడ్డ పేస్ట్ వేస్తున్నాను. కొద్దిగా పసుపు వేసుకుందాము. కొంచెం సాల్ట్ కూడా వేసుకుందాము. చికెన్ మసాలా ఇందులో వేసేసుకుందాం. ఇది గరం మసాలా ఇందులో వేసేసుకుందాం. నూనె ఇక్కడ కొద్దిగా ఆయిల్ కూడా వేసుకుందాం ఇందులో. చాలు, కారం చాలా అవుతుంది, మస్తు చాలు. ఎందుకంటే మన గరం మసాలా అన్నీ వేసాం కదా, మంచిగా తిక్కుగా వచ్చింది. ఇందులో పెట్టేసుకుందాం. మళ్ళీ టైం ఉంటే 1 అవర్ పెట్టుకోండి, లేకుంటే 1/2 అవర్ పెట్టుకోండి. అట్లా నేను 1/2 అవర్ పెట్టేస్తున్నాను. ఈ పక్కన పెట్టేసుకుందాము. స్టవ్ ఆన్ చేసుకుందాము. మనం బిర్యానీ రెడీ చేసుకుందాము. టిక్కా బిర్యానీ చేస్తాను అన్నాను కదా, ఇప్పుడు మనం బిర్యానీ రెడీ చేసుకుందాము. ఇందులో వాటర్ పోసుకుందాము. ఇందులో కొద్దిగా వాటర్ పోసుకుందాము. కొద్దిగా వాటర్ ఎక్కువనే పోస్తున్నాను, ఎందుకంటే మనకు అన్నం పొడి పొడి రావాలి. ఇందులో మసాలాలు వేసుకుందాము. కొంచెం ఆయిల్, మసాలాలు అన్నీ వేసుకుందాము. మన ఆయిల్ వేసుకుంటే కూడా, కొంచెం నూనె వేసుకుంటే కూడా పొడి పొడిగా వస్తుంది అనమాట. కొద్దిగా నూనె వేస్తున్నాను. కొద్దిగా సాల్ట్ కూడా వేసుకుందాము, అన్నానికి టేస్ట్ వస్తుంది, కూడా చప్పగా ఉంటుంది. ఇందులో మనము మసాలాలు వేసుకుందాము. మిరియాలు లవంగాలు అది వేస్తున్నాను. చాలు, కొన్ని కొన్ని వేసాను, చాలు. పక్కన పెట్టేసుకుందాం. ఇవి కూడా బిర్యానీకి సంబంధించిన జాజికాయ ఇట్లా ఉంటాయి కదా, నల్ల యాలకులు ఉంటాయి కదా, ఇవన్నీ అవే బిర్యానీకి సంబంధించినవి వేస్తున్నాను. మనకు మంచిగా టేస్ట్ మంచిగా వస్తుంది అనమాట. టిక్కా బిర్యానీకి టేస్ట్ మంచిగా వస్తుంది అనమాట. మసాలాక మనం బియ్యం వేసుకుందాము. మనం పొడిలో కోసుకుందాం. ఇవి కూరలో సన్నగా కోసి చేయొద్దు, కూరలో కోసినట్టు పోయొద్దు, సన్న పొడుగునే కోసుకుందాము.
ఇలా అంటే మంచిగా మనకు ముక్కలు ముక్కలుగా అవుతాయి, పీసెస్ పీసెస్గా వచ్చేస్తాయి అన్నమాట. ఫ్రై చేస్తే తొందరగా అవుతాయి అన్నమాట. అంత మనకు అంటుకొని ఉంటాయి కదా, అంత ఒకటికొకటి అంటుకొని వస్తాయి. కట్ ఇట్లా మనం ఇలా అనేస్తే విడిపోతాయి అన్నమాట, ఉల్లిగడ్డలన్నీ విడిపోతాయి. నీళ్ళు మసులుతున్నాయి, మనం బియ్యం కూడా వేసుకుందాం, చేయగడుకొని వస్తాం. వేసుకుందాం ఇందులో వేస్తున్నాను అన్ని బియ్యం అన్ని ఇందులో వేసేసుకుందాము. ఈ వాటర్ కూడా వేస్ట్ చేయొద్దు, మనకు చెట్లకే వస్తాయి అన్నమాట, నానినాయి కదా. వీటిలో కూడా పోషకాలు ఉంటాయి అన్నమాట, పడేయద్దు. మనం చెట్లకు పోసుకుందాం, చెట్లు మంచిగా అవుతాయి కదా మనకు. ఇందులో పోసేసుకుందాము. అన్నం రెడీ అయిందండి. మనకు కొంచెం బిర్సే ఉండాలి, మరీ మెత్తగా ఉండకూడదు. మనం దించేసుకుందాం, ఈ వాటర్ అంతా తీసేసుకుందాము. ఈ వాటర్ అంతా తీసేసి తీసుకొస్తాను. పొడి ఉందండి, ఇక మంచిగా పొడి వచ్చింది. మనం ఇందులో వేసుకుందాము. ఇది వెడల్పు ఉంటుంది కదా, ఇందులో చేసేసుకుందాము. పెట్టేస్తున్నాను, స్టవ్ మీద పెట్టేస్తున్నాను, చేసేసుకుందాము. వేడైంది, మనం ఆయిల్ వేసుకుందాము. ఈ మూడు స్పూన్లు వేసాను. దీంతో కొద్దిగా ఇందులో కూడా మనము యాలకులు లవంగాలు వేసుకుందాము. కొన్ని యాలకులు వేస్తున్నాను, లవంగాలు వేస్తున్నాను. కొన్ని యాలకులు కూడా వేస్తున్నాను. ఆనియన్ వేసేస్తున్నాను. ఇది కొద్దిగా మనం బ్రౌన్ కలర్ దిద్దాము. ఎందుకు పెద్దగా పెట్టించాను. పుదీనా గిట్ల అన్నీ ఉన్నాయి కదా, ఇటు ఒక వాటర్ పోస్తుంది, ఇందులో వేసేసి పుదీనా కొంచెం కరివేపాకు కూడా వేస్తాయి. ఎక్కువ వేసేస్తాయి, అయితే వేసి కొంచెం ఉన్నాయి కదా వేసేవాళ్ళు. కొంచెం కొత్తిమీర కూడా ఉండే, మిర్చి కూడా కట్ చేసి చిన్న పెట్టేస్తాను. కొంచెం రెండు కొంచెం వడిగి ఇందులో పచ్చిమిర్చి కూడా వేసుకుందాము. రెండు ముక్కలుగా చేసేస్తున్నాను. ఇందులో మనం చికెన్ ముక్కలో కొంచెం కలర్ కూడా వేసుకుందాము. నేను ఎక్కువ కలర్ వేయాలని అంటాను కదా, మనం ఈ టిక్కాలో మనం టిక్కా బిర్యానీకి వేసుకుందాము. మంచిగా లుక్ ఉంటుంది, మంచిగా చూసాము కూడా సూపర్ గా ఉంటుంది, టేస్ట్ ఉంటుంది, సూపర్ గా ఉంటుంది మనకు లుక్ కూడా.
కొన్నిట్లోనే వేస్తాను, నేను కొన్నిట్లోనే వేస్తాను, అన్నిట్లో వేయనంటాను కదా. ఇట్లా మనం ఇలాంటి వాటిలలో వేసుకోవచ్చు, మనం అందులో బంద్ చేసుకొని కొన్నిట్లలో వేసుకోవచ్చు. కొద్దిగా అంత కలర్ వేసుకుందాము, కొంచెము చాలు. కొంచెం చిటికెడంతా వేసాను అనుకో, ఎక్కువైతే కలర్ ఎక్కువ అవుతుంది, కొంచెం తగ్గిస్తున్నాను. ఇందులోనే మనం పుదీనా కూడా వేసుకుందాము, పుదీనా కొత్తిమీర, కొంచెం మనం కొత్తిమీర కట్ చేసుకుందాము సన్నగా. ఇది పుదీనా కొత్తిమీర ఇందులో వేసుకుందాము. కరివేపాకు ఉంది కదా, కడిగి పెట్టిన బుట్ట రావు అక్కడ ఉంది, పట్టుకో. కొంచెం కరివేపాకు కూడా వేస్తున్నాను, కొద్దిగా వేసుకుందాము, చిన్నగా పెట్టేసుకున్నాం పైన. కిచెన్ బండ మీద నేను కడిగానండి, నేను కిచెన్ బండ మీద మొత్తం పొద్దున్న నీట్గా చేసుకుంటాను, బండ మొత్తం రోజు కడుక్కుంటాను నేను. పండేటప్పుడు కడుక్కుంటాను, లేకుంటే పొద్దుగా నైట్ కడగకపోతే పొద్దున కడిగేసుకుంటాను. ఎందుకంటే నేను ఎప్పుడు ఎక్కువ శాతం బండ మీదనే కట్ చేస్తాను కాబట్టి నేను ఎప్పుడు బండను కడుక్కుంటూనే ఉంటాను, నాకు మర్చిపోతుంది. ఒకవేళ నైట్ కడుక్కున్నా కూడా మళ్ళీ పొద్దుగాల మళ్ళీ వేసినాక అంతా తుడుచుకుంటాను, మర్చిపోతుంది నాకు తుడుచుకోకపోతే, ఎందుకంటే నేను బండ మీద కట్ చేస్తాను కాబట్టి. ఎక్కువగా ఉన్నది కటింగ్ కూడా కానీ దాని మీద నేను ఎక్కువ చేయను, ఎక్కువ శాతం బండనే నాకు అలవాటు. చపాతీ అని ఏదైనా నేను బండ మీదనే చేస్తాను. కొందరికి ఇష్టం ఉండదు కదా బండ అని, అట్లానే అంటున్నాను, ఎందుకంటే నాకు అలవాటు అది. ఎందుకంటే నేను బండను ఎప్పుడు నీట్గానే కడుక్కుంటాను, ఎందుకంటే మనం వండే వరకు అంతా ఎట్లయితే అంతా నూనె అంతా జిత్తుకుంటాయి కదా, బాగుండదు, ఎప్పటికప్పుడు కడుక్కుంటూనే ఉంటాను. మనం ఈ కూరని మనం చికెన్ ముక్కలు కూడా మంచిగా కలుపుకుందాము. ఇందులో కలర్ వేసాం కదా, ఇప్పుడు కొద్దిగా సాల్ట్ వేసుకుందాము. మీకు సాల్ట్ వేయలేదు కదా, కొద్దిగా సాల్ట్ కూడా వేసాను. అల్లం వెల్లిగడ్డ పేస్ట్ ఇందులోనే వేసాను. ఇక్కడ ఈ పౌడర్ కూడా కలుపుకున్నాను, మనము కలర్ వీళ్ళు కలిపేసుకున్నాను, ఇందులో వేసేసుకున్నాము చికెన్ ముక్కలు. గుమ్మగుమ్మలాడుతుంది మంచిగా. మసాలా అంతా వేస్ట్ కారం ఉంటుంది కదా, మంచిగా కలర్ కారం అంతా నూనె మసాలాలు అంతా ఉంటాయి కాబట్టి ఉంటే దీంట్లోనే వేసేస్తాను. సిమ్లోనే ఉడికించుకుందాము, మంచిగా సిమ్లో ట్రై చేద్దాము, సిమ్లోనే పెట్టేసుకుందాము. టిక్కా ఉడికింది, మనము అన్నం వేసుకుందాము. సిమ్లోనే పెట్టేసుకుందాము. కొద్దిగా పైన కూడా నెయ్యి వేసుకుందాము, కొంచెం కలర్ పైన వేస్తున్నాను, కొద్దిగానే వేసుకుందాము, ఎక్కువ కాకుండా.
పైన ఆనియన్ ఏం వేయట్లేదండి, ఉంటే మీకు ఇష్టం ఉంటే వేసుకోండి, నేను వేయట్లేదు. కొత్తిమీర వేసుకుందాము. కొద్దిగా కొరియాండర్ కూడా వేసుకుందాము. ఒక 10 నిమిషాలు ఇట్లాగే ఉంచుకుంటాము. 10 నిమిషాలు ఇలాగే ఉంచుదాము. ఉందని రోతు పెట్టేసుకుందాము. మంచిగా ఇదంతా ఫ్లేవర్ అంతా ఇప్పుడు మన చికెన్ అదంతా ఉంటుంది కదా, మట్టికి అది ఫ్లేవర్ అంతా మనకు బిర్యానీ మంచిగా అంటుకుంటుంది, బాగుంటుంది. స్టవ్ బంద్ చేసుకుందామండి. రెడీ అయిపోయింది. వావ్, రెడీ అయిపోయింది. ఇది కలిపేస్తున్నానండి. ఎందుకంటే అంతా మనకు అన్నానికి మంచిగా అంతా కలుస్తుందని చేస్తున్నాను. రెడీ అయిపోయిందండి. టిక్కా బిర్యానీ రెడీ అయిపోయింది. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరొక వీడియోతో మీ ముందుకు వస్తానండి.